హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను 24 సైజు బ్లౌజ్ అయితే బోట్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. నాకు వాళ్ళు ఇంకా కొలత బ్లౌజ్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం అనేది చెప్పిందండి. సో అందుకే నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నాను సేఫ్టీ కోసం అనేసి. ఇది అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చంక దగ్గర అనేది లాగినట్టు ఉంటుంది. అలాగే షోల్డర్ నెక్ అనేది ముందుకు ఎక్కువ లా వస్తుంది. అది అయితే బాడీకి అద్దినట్టు కుట్టమని అంది. అందుకే నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇది అయితే వెస్ట్ లూజు 24, చెస్ట్ లూజు 29 అండి. ఈ మెజర్మెంట్స్తో అయితే నేనైతే ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే పిండేసానండి. పిండి అయితే అరేంజ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో నేను చేస్తానండి. మనకు మెయిన్గా ఎలా తీసుకోవాలి షోల్డరు బోట్ నెక్కు అంటే, మనకి షోల్డర్ వచ్చేసి 15 వచ్చిందనుకోండి. 15 వస్తే దాన్ని మామూలుగా అయితే బై 2 చేసుకొని అయితే మనం షోల్డర్ లెంత్ అనేది పెట్టుకుంటాము బోట్ నెక్కి. కానీ అలా పెట్టుకుంటే అయితే మనకు షోల్డర్ నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ ఇలా ముందుకు పైకి లేస్తుందండి. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎలా చేసుకోవాలంటే, షోల్డర్ అనేది 15 వచ్చినప్పుడు బై 2 చేసుకుంటే 7.5 వస్తుంది కదా. ఆ 7.5కి -1/2 అనేది చేసుకోవాలి. అలాగే హామ్ లూజ్ వచ్చేసి బై 2 చేసుకోవాలండి. షోల్డర్కి ఏమో బై 2 చేసుకొని -1/2 చేసుకుంటే మనకి నెక్ అనేది బాడీకి పట్టుకొని ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్ బై 2 అనేది చేసుకుంటే మనకి నెక్ అనేది ఎక్కువ అయిపోతుందండి. లూజ్ ఉంటుంది, నెక్ లూజ్ ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, 14 ఇంచెస్. 14 ఇంచెస్ అయితే నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను కింద పైన మనకి కుట్లకి కావడానికి. ఇదైతే 24 కదండి బ్లౌజు. నాకైతే ఇక్కడ షోల్డర్ అనేది 14 వచ్చింది. 14 అయితే -/2 చేసుకుంటే 7 వచ్చింది. దానికి అయితే -1/2 చేశాను, 6.5. ఇక్కడైతే 6.5 పెట్టాను. నెక్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ ఒక 4, 3.5 అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం వెడల్పు కావాలి అంటే నేనైతే ఇక్కడ 4 అయితే పెట్టాను. అలాగే మనము షోల్డర్ హామ్ లెంత్ వచ్చేసి బై 2 అయితే చేసుకోవాలి. బై 2 చేసుకుంటే 14/2 7. ఇక్కడైతే 7 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. అలాగే మనకి షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే ఉందా లేదా అనేది అయితే మనం మెజర్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ హామ్ లెంత్ అయితే ఒకటే దగ్గర పెడుతున్నాను. 1.5కి ఒకటి పెట్టాను, 1కి ఒకటి పెట్టానండి. అలాగే వెస్ట్ లూజ్ వచ్చేసి 24 బై 2 12/4 వచ్చేసి 6 వస్తుంది కదా. ఇక్కడ 6 దగ్గర అయితే ఒక మార్కింగ్ ప్లస్ 1 ఇంచ్ పెట్టాను. ఖర్చు కోసం అయితే 2.5 ఇంచెస్ పెట్టానండి. ఇది అయితే చిన్న అమ్మాయిది, 10th క్లాస్ అమ్మాయి. ఎక్కువ లూజ్ కోసం అయితే క్లాత్ అనేది ఎక్కువగా పెట్టాను. ఇక్కడ మనము షోల్డర్ డౌన్ ఇలా కరువు ఎలా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, మనము షోల్డర్కి 7 పెట్టాం కదండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ దగ్గర నుంచి మనం 1.5కి అయితే ఇలా క్రాస్కి అయితే లైన్ తీసుకున్నాం కదా, దాన్ని కలుపుకొని సైడ్కి అయితే లైన్ అనేది కర్వ్ అయితే తీసుకోవాలి. తీసుకొని 1.5కి ఒకటి, 1కి ఒకటి లోతు కూడా మార్కింగ్ చేశాను.
చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 వచ్చి 7.5 వచ్చిందండి. సారీ 29 కాబట్టి 7.5 వచ్చింది. ఇక్కడ 7.5కి అయితే ఒకటి మార్కింగ్ చేశాను. సో బ్లౌజ్ షేప్ అయితే ఇలా వచ్చింది కదండి. నేనైతే కొంచెం లెంత్ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, కానీ నేను 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనకి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్ట్రేట్గా అయితే ఒకటి మార్కింగ్ అయితే తీసుకోవాలి అండి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్ కోసము ఇలా కటింగ్ చేసి అయితే జాయింట్ చేస్తే క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పోతుంది. సో దానికోసం అనేసి సైడ్కి కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసేటప్పుడు అయితే క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రిన్స్ కట్ కోసం మెయిన్ డాట్ కోసం అయితే షేప్ అయితే తీసుకుందాము. ఇది 20 చిన్న బ్లౌజే కాబట్టి 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 2.5 పెట్టుకోవచ్చు. ఇదైతే చిన్న సైజు బ్లౌజే కాబట్టి 2.5కి అయితే పెట్టాను. సారీ 2 ఇంచెస్కి పెట్టాను. 2 ఇంచెస్ దగ్గర నుండి మళ్ళీ సైడ్కి 1.5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే చేశాను. దీనికి సెంటర్ పాయింట్ వచ్చేసి 10.5 అండి. ఇలా 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా నేనైతే స్ట్రైట్గా అయితే లైన్ అయితే తీసాను. మనము దీన్ని హామ్ హోల్ దగ్గర ఇలా కరువు దగ్గర అయితే మనము ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలి కదా. సో ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా. 7 ఇంచెస్ దగ్గర నుండి పైకి అయితే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్ మనం సెంటర్ పాయింట్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ కింద 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫస్ట్ మార్కింగ్, దానికి అయితే ఈ 3 డాట్స్కి కలిసేటట్టుగా అయితే మనము ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, నాకు ఇక్కడ మార్కర్ అనేది నాకు బాగానే కనబడుతుంది, కానీ వీడియోలో అయితే కొంచెం లైట్గా కనబడుతుంది. మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను క్లారిటీతో చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 పెడుతున్నా. 3.5 ఆర్ 4 అయితే సరిపోతుంది. ఇక్కడ పైన షోల్డర్ నెక్ లెంత్ 4 తీసుకున్నాం కదా, ఇలా కింద కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా బాక్స్ లాగా అయితే మనము డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ 1 ఇంచు దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని మనము నెక్ రౌండ్ అయితే తీసుకుంటే మనకి బోట్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింద మనకి ప్రిన్స్ కట్ షేప్ ఎలా వస్తుంది అంటే 1.5 కింది నుండి మనము కింది నుండి అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్ మనకి ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. పైకి ఇలా మార్కింగ్ చేసుకొని మనము నార్మల్ బ్లౌజ్లకి షేప్ పట్టి అయితే ఎలా మార్కింగ్ చేసుకుంటామో సో అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ వల్ల మనకి ప్రిన్స్ కట్ టీవీలో హీరోయిన్స్ అయితే వేసుకుంటారు కదండి. ప్రిన్స్ కట్ ఇలా UW లాగా షేప్ వస్తుంది, అలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనము షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. షోల్డర్ నెక్ సైడ్ కాకుండా హ్యాండ్ సైడ్ అయితే 1/2 ఇంచ్ అయితే డౌన్గా మార్కింగ్ చేసుకొని ఇలా షోల్డర్ వైపుకి నెక్ వైపుకి పైకి, షోల్డర్ వైపు హ్యాండ్ వైపుకి కిందికి వచ్చేట్టు అయితే ఇలా లైన్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ మనము ప్రిన్స్ కట్ షేప్ కానీ లోతు అనేది కటింగ్ అయితే చేయడం లేదు. సో దీన్ని బేస్ చేసుకొని నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటాను. సో సేమ్ మెజర్మెంట్ కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ లోతు కానీ
ప్రిన్స్ కట్ షేప్ కానీ కటింగ్ అయితే చేయడం లేదు. షోల్డర్ డౌన్ అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే లోతు తీయలేదు, షేప్ అనేది తీయలేదు. ఇప్పుడు ఇది అయితే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. సో ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. సో ఇది క్లాత్ అయితే ఎక్కడ సెట్ అవుతుందో అయితే కరెక్ట్గా మనము చిన్న సైజు బ్లౌజే కాబట్టి జాయింట్స్ అనేవి ఏమీ ఉండవు. కరెక్ట్గా క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకొని సేమ్ యాజ్ టీజ్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో కింద మనకి షేప్ అనేది కొంచెం క్రాస్గా కట్ చేశాను కదా, అక్కడైతే స్ట్రేట్గానే మార్కింగ్ అయితే చేశాను. షోల్డర్ డౌన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంది. సో అదైతే నేను కటింగ్ చేసేస్తాను. మార్కింగ్ అయితే చేశాను కదండి. ఇక్కడ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందికి అయితే మార్కింగ్ చేస్తున్నా. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. మా బాబు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడండి. నేను కటింగ్ చేస్తున్నాను, వాడు అలాగే చూస్తున్నాడు. సో ఇక్కడ నెక్ అయితే 1/2 ఇంచు అయితే కిందికి మార్కింగ్ చేశాను. ఇక్కడ మనకి షేప్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అంటే నేనైతే ఇక్కడ బటన్ పెట్టాలనుకుంటున్నాను. సో 1.5 ఇంచు అయితే మార్కింగ్ చేశాను. అలాగే కిందికి అయితే ఓపెన్ కాబట్టి 4 ఇంచెస్ అయితే ఉక్సు కోసం అయితే 4 ఇంచెస్ వదిలేసి అక్కడి వరకే అయితే మార్కింగ్ చేశాను. సో ఇది చిన్న సైజు కాబట్టి డీప్నెస్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి 2 ఇంచెస్ అయితే ఇలా బాక్స్ అయితే రెడీ చేశానండి. ఇలా బాక్స్ మార్కింగ్ చేసుకొని ఇందులో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే మనము సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే బ్లౌజు షేప్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను మనము మార్కింగ్ చేసుకున్న దగ్గరికి. సో కిందనైతే స్ట్రైట్గానే చేశాను. ఉక్స్ పట్టి దగ్గర సైడ్కి అయితే కొంచెం క్రాస్గానే వస్తుంది. కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్ కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. కానీ కటింగ్ వచ్చినంత ఈజీగా స్టిచ్చింగ్ అయితే రాదండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక షేప్ గీసాను, కానీ అది డీప్ అయిపోతుంది అనేసి మళ్ళీ నేను ఇక్కడ డైమండ్ షేప్ అయితే పెట్టానండి. ఇది ఇక్కడ బటన్ పెడుతున్నాను కాబట్టి 1.5 ఇంచు అయితే నేను వదిలేసి కింది నుంచి అయితే బాక్స్ తీసాను. బాక్స్లో అయితే ఈ డైమండ్ షేప్ అయితే తీసానండి. సో ఇప్పుడు మనం ఈ మిగిలిన ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయలేదు కదా, సో అది అయితే లోతు అనేది కటింగ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ విలువ నాకైతే చాలా విలువైంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల అయితే నా వీడియో కొత్తగా చూసే వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలా హ్యాండ్ కటింగ్కి అయితే 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండి. సో ఇక్కడ 5.5కి అయితే మార్కింగ్ చేశాను. మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ డౌన్కి వచ్చేసి 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్ దగ్గరికి అయితే ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని మనము పైన 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి అయితే ఇలా కర్వ్ అనేది తీసుకోవాలండి. హామ్ లూజ్ వచ్చేసి 7.5 దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ తక్కువగా ఉందనేసి
కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్. ఇక జాయింట్ అనేది ఏం వేయట్లేదండి. బ్లౌజ్ కుట్టాక ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ అయితే చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అయితే ఇది అయితే చాలా డిఫరెంట్గా వచ్చిందండి సారీ వర్క్. ఇలా అయితే వచ్చిందండి. నేను కటింగ్ చేసిన దానికి ఇది అయితే ఇదేమో పెద్దగా వచ్చింది, బ్లౌజ్ సైజ్ ఏమో చిన్నగా ఉంది. ఇది అయితే ఒక టాస్క్ అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. హ్యాండ్ డిజైన్ 2 సైడ్స్ వచ్చింది కాబట్టి నేనైతే సపరేట్గా చేస్తున్నాను. ఇది కిందికి మీదికి ఉందనేసి ఇండివిజువల్గా అయితే హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నా. ఒక హ్యాండ్ పైకి వచ్చింది, ఒక హ్యాండ్ అయితే కిందికి వచ్చింది. సో అందుకని అయితే కటింగ్ అయితే ఇలా చేశాను. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు బ్యాక్ డిజైన్ అయితే బ్యాక్ పార్ట్కు పెట్టమన్నారు. ఇది బ్యాక్ పార్ట్కి అయితే ఎటు సెట్ కావడం లేదండి. బ్లౌజ్ ఏమో చిన్నగా ఉంది, వర్క్ ఏమో పెద్ద సైజు బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు అయితే దీన్ని జస్ట్ మనకి లెంత్ అయితే చూసుకొని నేనైతే సైడ్ అయితే కట్ చేశాను. మిడిల్ అయితే ఓపెన్ అయితే చేయలేదండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనమైతే సెట్టింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో నేను ఇలా సైడ్కి అయితే కటింగ్ చేస్తున్నా. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. నేను ఎలా సెట్టింగ్ చేశానో అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే చిన్న డౌట్ వచ్చింది. సో కటింగ్ చేద్దామనే చేశాను, కానీ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుందాంలే అనేసి అయితే పక్కగా అయితే పెట్టాను. ఇది ఫ్రంట్ ప్లెయిన్గా పెడుతున్నాను. ప్రిన్స్ కట్ కాబట్టి క్లాత్కు వేస్ట్ ఎందుకు చేయాలి అనేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నానండి. మనం క్లాత్ ఎక్కువగా ఉంది అని ఎక్కువ తక్కువ కూడా కట్ చేయొద్దండి. మనకి లైనింగ్ ఆల్రెడీ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడి వరకు అయితే మెయిన్ పీస్ అయితే సెట్టింగ్ అడ్జస్ట్ చేసుకొని అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే ఈ పార్ట్స్ అయితే అడ్జస్ట్ మెయిన్ క్లాత్ మీద ఎక్కడ సెట్ చేసుకోవాలో చేసుకొని అయితే కటింగ్ చేయాలి. ఇది కూడా క్లోజ్ పార్ట్ వైపే చేస్తున్నాను. మిడిల్లో కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే నా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. సో చాలా ఫాస్ట్గా అయితే బ్లౌజ్ కటింగ్ చేశాను. మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. అలాగే మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.